హాయ్ హలో నమస్తే అండి. మా రాజమండ్రి రుచులకు స్వాగతం. నేను మీ ఆశ. ఈవేళ నేరేడు పళ్ళు ఎండి ఖర్జూరాలతో సిరప్ చేసుకుందాం. మన చల్లటి పాలలో తాగొచ్చు, బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిది. ఇంట్లో ట్రై చేయండి. నేరేడు పళ్ళు విత్తనం తీసుకుందాం, లోపల గింజ తీసేసి అన్నీ అలా పిసికి పెట్టుకుని, అలాగే ఎండి ఖర్జూరాలు కూడా లోపల గింజ తీసి మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోండి. ఇది కూడా అది వేరుగా ఇది వేరుగా మిక్సీలో వేసి పేస్ట్ చేసి పెట్టుకోండి. సిరప్ పాకం అవ్వక్కర్లేదు. షుగర్ పొయ్యి మీద పెట్టుకో, కొంచెం ఒక అరకప్పు నీళ్ళు వేసి, సరే మిక్సీలో వేసి తీసుకున్నాను. ఒక అరకప్పు నీళ్ళు వేసి పొయ్యి మీద, పాకం ఏం మరగక్కర్లేదండి, షుగర్ కరిగితే చాలు. ఒక 2 లవంగ మొగ్గలు దంచి వేయండి, దాంట్లో 2 చాలు. 1 కప్పు షుగరు, 1/2 కేజీ షుగరు, 1/2 కేజీ నేరేడు పళ్ళు, ఒక 10 ఎండి ఖర్జూరాలు. షుగర్ కరిగిన తర్వాత కొంచెం సాల్ట్ అండి, చిటికెడు సాల్ట్. స్వీట్ ఐటమ్ ఎప్పుడైనా సరే చిటికెడు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ రుచి కదా, మనం రుచి కలపాలి. కరిగిపోయిందండి. దాంట్లో మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా నేరేడు పళ్ళు పేస్ట్ వేసేసుకుందాం. అది మరుగుతూ ఉడుకుతూ ఉంటుంది. ఎక్కువసేపు 5 నిమిషాల్లో అయిపోతుంది, మీకు ఎక్కువసేపు అవసరం లేదు. 4 రోజులు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. 4 రోజులు మీరు సోడాలో కానీ వేసుకోవచ్చు, చల్లటి పాలల్లో కానీ మిక్స్ చేసుకుని తాగొచ్చు. చాలా మంచిది నేరేడు పళ్ళు హెల్త్కి. ఖర్జూరాలు కూడా మరుగుతుంది కదా, ఇది కూడా పేస్ట్ చేసి పెట్టుకున్నాం. వేసేద్దాము. చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంట్లో ట్రై చేయండి మీరు, హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు ట్రై చేసి మీ కమెంట్స్లో నాకు తెలియజేయండి. బాగా దగ్గరికి అయిన చూసారా. చల్లారిన తర్వాత ఒక సన్నమూతి బాటిల్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పడేసుకోండి. ఒక 4 రోజులు నిల్వ ఉంటుంది. చల్లటి పాలల్లో వేసుకోవచ్చు, సోడాలో వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. దీంట్లో సబ్జాలు నానబెట్టుకుని వేసుకుని తాగితే బ్రహ్మాండంగా ఉంటుంది. మా రాజమండ్రి కల్చరు, ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.